హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మరో పద్యం రాసేసుకుందాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి. పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము చెడును వారి గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు చెరకు నందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినుర వేమ. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన. వెలయ చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో. చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడు చప్పదనము వచ్చును.
ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాడి గుణము వలన ఎలా అంట? వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరకు భలే లాజిక్గా కొరికేస్తారు అనమాట, పెట పెట. నాకైతే అసలు చెరుకు పీకి పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే నిజం చెప్పాలంటే. అందరికీ అది తినడం రాదనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తియ్యగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట? దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడో సంథింగ్ ఎందుకు వస్తుందో ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట. ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం. చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుంది అనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అనమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. అలాట ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు. చెరువు గట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగ్లు చేయడం,
అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చేపోయే వాళ్ళని కొట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది, ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. పలానా వాడి మనవడరా, పలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు. ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరూ కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది ఇది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్న వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడదు అంటారు. హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మరో పద్యం రాసేసుకుందాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి. పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము లోన నొకడు గుణహీనుడు ఉన్నచో, కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము చెడును వాని గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు చెరకు నందు వెన్ను వెడలినట్లు విశ్వదాభి రామ వినుర వేమ. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన. వెలయ చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాడి గుణము వలన ఎలా అంట? వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరకు భలే లాజిక్గా కొరికేస్తారనమాట, పెట పెట. నాకైతే అసలు చెరుకు పీకి పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే నిజం చెప్పాలంటే. అందరికీ అది తినడం రాదనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తీయగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట? దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడో సంథింగ్ ఎందుకు వస్తుందో
ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట. ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం, చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుందనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. అలాట ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడు ఉన్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వారి దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు, చెరువు గట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగ్లు చేయడం, అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చేపోయే వాళ్ళని కొట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది, ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. ఫలానా వాడి మనవడరా, ఫలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు, ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరు కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది ఇది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్న వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడండి అంటారు. హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మరో పద్యం రాసేసుకుందాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి. పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము లోన నొకడు గుణహీనుడు ఉన్నచో, కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము చెడును వారి గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు
చెరకు నందు వెన్ను వెడలి నట్లు విశ్వ దాభి రాము వినుర వేమ కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన వెలయ చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో, చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత, వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవు. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో, కులము చెడును వాడి గుణము వలన. ఎలా అంట?
వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరకు భలే లాజిక్గా కొరికేస్తారనమాట, పెట పెట. నాకైతే అసలు చెరుకు పీకి పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే. నిజం చెప్పాలంటే అందరికీ అది తినడం రాదనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తియ్యగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట, దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడు సంథింగ్ ఎందుకు వస్తుందో ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట. ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం. చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుందనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. అలాట ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వారి దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు. చెరువుగట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగ్లు చేయడం, అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చేపోయే వాళ్ళని పట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది, ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. పలానా వాడి మనవడరా, పలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు, ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరు కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది ఇది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్న వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడండి అంటారు. హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను.
ఈరోజు మరో పద్యం రాసేసుకుందాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి. పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము లోన నొకడు గుణహీనుడు ఉన్నచో కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము చెడును వాని గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు చెరకు నందు వెన్ను వెడలినట్లు విశ్వదాభి రాము వినుర వేమ. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన. వెలయ చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో. చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఆ విధముగానే
వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత, వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో, కులము చెడును వాడి గుణము వలన. ఎలా అంట? వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరికి భలే లాజిక్గా కొరికేస్తారనమాట, పెట పెట. నాకైతే అసలు చెరుకు పీకి పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే. నిజం చెప్పాలంటే అందరికీ అది తినడం రాదనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తీయగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట? దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడో సంథింగ్ ఎందుకు వస్తుందో ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట. ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం. చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి, నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుంది అనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అనమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చు. అలాట ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు. చెరువుగట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగ్లు చేయడం, అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చేపోయే వాళ్ళని కొట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి
ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది? ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. పలానా వాడి మనవడరా, పలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు. ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరూ కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది ఇది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్న వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడదు అంటారు. హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మరో పద్యం రాసేసుకుందాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి. పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము లోన నొకడు గుణహీనుడు ఉన్నచో, కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము చెడును వారి గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు చెరకు నందు వెన్ను వెడలినట్లు విశ్వదాభి రామ వినుర వేమ. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన. వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో, చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత, వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో, కులము చెడును వాడి గుణము వలన. ఎలా అంట? వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరకు భలే లాజిక్గా కొరికేస్తారనమాట, పట. నాకైతే అసలు చెరుకు పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే. నిజం చెప్పాలంటే అందరికీ అది తినడం రాదనమాట. చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తీయగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట? దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడో సంథింగ్ ఎందుకు వస్తుందో ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట.
ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం, చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుందనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని ఒక తీపి చెడి చప్పదనము వచ్చును. ఎలా అట? ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడు ఉన్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు, చెరువుగట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగ్లు చేయడం, అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చిపోయే వాళ్ళని కొట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది, ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. పలానా వాడి మనవడరా, పలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు, ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరు కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది ఇది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్నా వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడుకుంటారు అంటారు. హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మరో పద్యం రాసేసుకుందాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి. పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము లోన నొకడు గుణహీనుడు ఉన్నచో, కులములోనొకడు గుణహీనుడు ఉన్నచో కులము చెడును వారి గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు చెరకు నందు
వెన్ను వెడలి నట్లు విశ్వదాభి రామ వినుర వేమ కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన వెలయ చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో, చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత, వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవు. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో, కులము చెడును వాడి గుణము వలన ఎలా అంట? వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం:
ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరకు భలే లాజిక్గా కొరికేస్తారనమాట, పెట పెట. నాకైతే అసలు చెరుకు పీకి పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే నిజం చెప్పాలంటే. అందరికీ అది తినడం రాదనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తీయగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట, దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడు సంథింగ్ ఎందుకు వస్తుందో ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట. ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం. చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుందనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అన్నమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. అలాట ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వారి దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు. చెరువుగట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగులు చేయడం, అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చేపోయే వాళ్ళని కొట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది, ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. పలానా వాడి మనవడరా, పలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు, ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరు కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్న వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడండి అంటారు. హలో, మరో పద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మరో పద్యం రాసేసుకున్నాం. ఈ పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. వేమన గారి పద్యాలన్నీ మనకి నచ్చుతున్నాయి కదా, ఎంతో ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి.
పద్యం రాయగానే మనకు అర్థం తెలిసిపోతుంది. మనం చక్కటి భావం మనకి అర్థమయ్యేటట్టుగా వేమన గారి పద్యాలు ఉంటున్నాయి కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పద్యం ఎలా ఉంటుందో మరి చూసేద్దామా. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము లోన నొకడు గుణహీనుడు ఉన్నచో కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వారి గుణము వలన. కులము చెడును వాని గుణము వలన. గుణము వలన వెలయు చెరకునందు వెన్ను వెడలినట్లు. వెలయు చెరకు నందు వెన్ను వెడలినట్లు విశ్వదాభి రామ వినుర వేమ. కులములోనొకడు గుణహీనుడున్నచో కులము చెడును వాని గుణము వలన. వెలయ చెరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు తీయదనమిచ్చునట్టి చెరుకునకు చెరుకునకు చివర వెన్ను వేసినచో, చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఆ విధముగానే
వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశములో ఒక దుర్మార్గుడున్నచో వాని దుర్మార్గ గుణము చేత, వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. ఏమంటున్నారు వేమన గారు? ఏం ఉదాహరణలు చెప్తున్నారు? కులములోనొకడు గుణహీనుడున్నచో, కులము చెడును వాడి గుణము వలన. ఎలా అంట? వెలయు చెరుకునందు వెన్ను వెడలినట్లు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తీయదనమిచ్చునట్టి చెరుకునకు చివర వెన్ను వేసినచో దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. చెరుకు ఎలా ఉంటుంది? మనకి చెరుకు కొయ్యగానే పర్ర 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 నవ్వి తినేస్తూ ఉంటారు. కొంతమందికి చెరుకు కొరికి భలే లాజిక్గా కొరికేస్తారనమాట, పెట పెట. నాకైతే అసలు చెరుకు పీకి పీకి ఇంత ముక్క కూడా రాదు. అది తినడంలో కూడా ఆ టెక్నిక్ అనేది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ చెరుకు తినడం కూడా ఒక టాలెంటే. నిజం చెప్పాలంటే అందరికీ అది తినడం రాదనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చినా సరే తిని మనం ఎక్కడో కూర్చుకుందని చెప్పి నానా హింస పడుతూ ఉంటాం. అలాంటి ఎంత బాగుంటుంది చెరుకు. కొంతమంది అంత ఇష్టంగా ఎందుకు తింటారు? తీయగా ఉంటుంది కనుక కదా. చెరుకు తీయదనం ఇచ్చినట్టు చెరుకునకు చివర వెన్ను వేసినచో. అయితే చెరుకు అనేది ఇలా గడలాగా పెరిగితే దాన్ని కట్ చేసుకుని తింటే ఎంతో తీయగా ఉంటుంది. కానీ దాని చివర వెన్నులాగా ఇలా కంకిలాగా వెన్నులాగా వచ్చేసింది అనుకోండి, అదేమవుతుందట? దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చును. ఎప్పుడైతే దానికి వెన్ను వేసిందో దాన్ని వెన్ను అంటాం అనమాట. చెరుకు గడలాగా ఉన్నంతసేపు పర్వాలేదు, అది ముదిరిపోయినప్పుడో సంథింగ్ ఎందుకు వస్తుందో ఆ పైన వెన్నులాగా వచ్చేసిందంటే మాత్రం ఆ చెరుకులోని తీపిదనం మొత్తం పోయి చప్పదనం వచ్చేస్తుందట. ఇది కూడా కొత్త విషయం కదా, తెలియని వాళ్ళకి. చెరుకు పండించే వాళ్ళకి కాదండి నేను చెప్పేది, తెలియని వాళ్ళకి మాత్రమే. చెరుకు అంటే చెరుకే అనుకుంటాం మనం. చెరుకు అంటే తీయగా ఉంటుందని మాత్రమే మనకి నాకు తెలుసు. కానీ దానిపైన వెన్ను వేస్తే ఆ తీయదనం మొత్తం ఆ వెన్ను లాగేసుకుని చప్పదనాన్ని ఇస్తుందనే సంగతి కొత్తగా తెలుసుకున్నాం అనమాట. కాబట్టి వెన్ను వేస్తే దాని యొక్క తీపి చెడి చప్పదనము వచ్చు. అలాట ఆ విధముగానే వంశములో ఒక దుర్మార్గుడున్నచో, వంశం మొత్తం కీర్తి ప్రతిష్టలు గల వంశం, మంచి ఘనాపాటీల వంశం, లేకపోతే మంచి రాజకీయ నాయకుల వంశం, లేకపోతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ వంశం, అది తాతల నుంచి ముత్తాతల నుంచి తరతరాలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఫలానా వాళ్ళ కుటుంబం అనగానే అబ్బా గ్రేట్ అనేటువంటి ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు ఉన్నచో, ఎన్నో తరతరాలుగా మంచి పేరు ఉన్న ఒక కుటుంబంలో ఒక దుర్మార్గుడు పుట్టాడట. అదంటే పూర్వజన్మ సుకృతం. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, నేను ఈ వంశం మొత్తం చెడగొట్టేయాలి అని కోరుకుని ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? దుర్మార్గుడు ఉన్నచో వాని దుర్మార్గ గుణము చేత ఆ వంశకీర్తి అంతయు పాడైపోవును. వాడి దుర్మార్గ గుణము ఏం చేస్తున్నాడు? ఏ పని లేదు. చెరువుగట్ల మీద కూర్చోవడం, వచ్చిపోయే వాళ్ళని ఏడిపించడం, ర్యాగింగ్లు చేయడం, అవి ఇవి ఎత్తుకుపోవడం, అందరినీ ఏడిపించడం, వచ్చిపోయే వాళ్ళని కొట్టడం, ఇలా చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండి ఎవరికి
ఎవరికి వంశకీర్తి పాడు చేస్తున్నాడు? వారి తరతరాలుగా వచ్చిన వంశకీర్తి మొత్తాన్ని కూడా చెడగొట్టేస్తున్నాడు. కానీ ఎన్ని తరాలుగా వాళ్ళకి మంచి పేరు ఉంది, ఎన్నో తరతరాలుగా వాళ్ళకి ఉన్న మంచి పేరు కాస్త ఒకే ఒక్క దుర్మార్గుడు పుట్టడం వల్ల వాడు చేసే దుర్మార్గపు పనులకి ఆ వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. పలానా వాడి మనవడరా, పలానా వాళ్ళ కొడుకురా అని చెప్పుకుంటారు కదా. అరే వాళ్ళది ఎలాంటి వంశం, అసలు వాళ్ళ వంశ ప్రతిష్ట చూసి మనం ఏమీ అనలేకపోతున్నాము. వాళ్ళ తాతలు తండ్రులు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టించిన హై స్కూళ్ళు, వాళ్ళు తవ్వించిన బావులు, చెరువులు, ఈ గ్రామం మొత్తానికి వారు పంచిన మంచినీళ్ళు కానీ, వాళ్ళు పంచిన దాన ధర్మాలు కానీ చూసి వీడిని ఏమీ అనలేకపోతున్నాము. కానీ అలాంటి గొప్ప వంశంలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు. ఆ వంశ ప్రతిష్ట మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, కానీ ఇంకా మనం ఓపిక పట్టకూడదు, తాడో పేడో తేల్చుకోవాలి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. అప్పుడు వంశకీర్తి మొత్తం కూడా పాడైపోతుంది. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరూ కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ వంశం గొప్పది, మాది ఇది మాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఒకవేళ చెప్పుకున్న వెళ్ళి మీ మనవడు ఏం చేస్తున్నాడో చూడదు అంటారు.